Hi students, this is Madhurya working as a mathematics lecturer in Sir CRR College for Women, Yeluru. Today I would like to explain about Unit 4 solutions of simultaneous linear systems of equations which is in Advanced Numerical Analysis 6th semester cluster. Today's topic is Gauss-Jordan method, Jacobi's method and problems. This is part 3 in Unit 4. Gauss-Jordan method. This method is modification of Gauss elimination method. In this method, the unknowns are eliminated so that the system is in unit diagonal form. This can be done with or without using pivoting. We consider for definiteness the linear system a11x1 plus a12x2 plus a13x3 equals to b1, a21x1 plus a22x2 plus a23x3 equals to b2, a31x1 plus a32x2 plus a33x3 equals to b3. This is equation 1 అనుకుంటున్నాము. ఫస్ట్ ఒకసారి చూడండి, దిస్ మెథడ్ ఈజ్ మోడిఫికేషన్ ఆఫ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. దిస్ మెథడ్ ఇన్ దిస్ మెథడ్ ద అన్నౌన్స్ ఆర్ ఎలిమినేటెడ్. అన్నౌన్స్ ఏం చేస్తామమ్మా, ఎలిమినేట్ చేస్తాము. అన్నౌన్స్ ఎలిమినేట్ చేస్తే గనక ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు, యూనిట్ డయాగ్నల్ ఫార్మేట్ లో ఉంటుంది. యూనిట్ డయాగ్నల్ అంటే ఏ ఫార్మేట్ లో అమ్మా, ఈ ఫార్మేట్ లోనే కదా, 1 0 0 0 1 0 0 0 1 ఈ ఫార్మేట్ లోకి తెచ్చుకుంటాము మనం తీసుకునే సిస్టమ్ అనేది. ఓకే, అలా అయిన తర్వాత ఉన్న వాల్యూస్ ని x y z అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ AB ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా, a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 b1 b2 b3 can be reduced to the form 1 0 0 0 1 0 0 0 1 alpha beta gamma by using elementary row transformation. Then x equals to alpha, y equals to beta, z equals to gamma is the solution of 1. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామని చెప్తున్నారమ్మా, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఒకటి తీసుకుంటాము. దీనిలో ఎలా తీసుకుంటాం, యూనిట్ డయాగ్నల్ ఫార్మేట్ వచ్చేంత వరకు చేస్తాము. యూనిట్ డయాగ్నల్ ఫామ్ లో వచ్చిన తర్వాత వాల్యూస్ ఇక్కడ ఆల్ఫా బీటా గామా అనేవి ఉంటాయి. ఈ వాల్యూస్ ని ఏమనుకుంటాం, ఎక్స్ వై జెడ్. ఓకే, నెక్స్ట్ question number 1. 5x plus 2y plus z equals to 12, x plus 4y plus 2z equals to 15, x plus 2y plus 5z equals to 20 by Gauss-Jordan method. Gauss-Jordan method యూస్ చేసి ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయమంటున్నారు. ఓకే, సొల్యూషన్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమనుకుంటామమ్మా, 5 2 1 a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 ఇక్కడ b1 b2 b3 ఇవేగా కలిపి రాసుకుంటాం కదా. ఓకేనా, ab ఈక్వల్స్ టు 5 2 1 12 1 4 2 15 1 2 5 20. దిస్ ఈస్ ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ ఫార్మేట్ లోకి తెచ్చుకోవాలి మనం, యూనిట్ డయాగ్నల్ ఫార్మేట్ లో కదా మనం తెచ్చుకోవాల్సింది. అందుకోసం రో ఆపరేషన్స్ చేస్తున్నాము. r3 ఇంప్లైస్ 5r3 మైనస్ r1. ఇక్కడ చూడండి అమ్మ, r3 రోని ఈ రోని తీసుకుంటున్నాము. ఫస్ట్ మనం దీన్ని 0 చేయాలి కదా, అందుకోసం ఏం చేస్తున్నానంటే 5 తో మల్టిప్లై చేసి ఈ రో మొత్తాన్ని 5 తో మల్టిప్లై చేసి ఈ r1 ని మైనస్ చేస్తున్నాను. అప్పుడు ఇది 0 అయిపోతుంది కదా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా సెకండ్ది కూడా చూడండి, 5r2 మైనస్ r1 5 తో మల్టిప్లై చేసి r1 ని మైనస్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా 0 అయిపోతుంది కదా. అందుకోసమని చూడండి ఒకసారి 5r3 అంటున్నారు. 5r3 అంటే 0 1 ఇంటూ 5 అంటే 5 కదా, 5 మైనస్ 5 అంటే 0 అమ్మ. ఓకే, నెక్స్ట్ 5 ఇంటూ 2 అంటే 10 10 మైనస్ 2 అంటే 8. ఓకే, నెక్స్ట్ 5 ఇంటూ 5 అంటే 25 25 మైనస్ 1 అంటే 24. నెక్స్ట్ 20 ఇంటూ 5 అంటే 100 100 మైనస్ 12 అంటే 88. అలా రాసుకున్నాం. నెక్స్ట్ రో ఆపరేషన్ చూడండి, 5r2 మైనస్ r1 5 తో మల్టిప్లై చేయండి దీన్ని కూడా. 1 ఇంటూ 5 అంటే 5 5 మైనస్ 5 అంటే 0. నెక్స్ట్ 4 ఇంటూ 5 20 20 మైనస్ 2 అంటే 18. నెక్స్ట్ 2 ఇంటూ 5 అంటే 10 10 మైనస్ 1 అంటే 9. ఓకే, 15 ఇంటూ 5
minus 12 అంటే 63. ఇది రాసుకుంటామమ్మా. ఫస్ట్ ఏమీ ఆపరేషన్స్ ఏమీ అప్లై చేయలేదు కదా, రో ఆపరేషన్స్ కానీ ఏమీ అప్లై చేయలేదు ఫస్ట్ దానికి. సెకండ్ దానికి, థర్డ్ దానికి అప్లై చేసాం. దట్ మ్యాట్రిక్స్ బికమ్స్, ఒకసారి చూడండి, 5 2 1 12 0 18 9 63 0 8 24 88. ఓకే, నెక్స్ట్ రో ఆపరేషన్స్ మళ్ళా చేస్తున్నాము. R2 ఇంప్లైస్ R2/3, R3 ఇంప్లైస్ R3/8. ఒకసారి చూద్దాం, ఇక్కడ మనము R2/2 చేసామనుకోండి, R2/3 చేసామనుకోండి, ఏమొస్తుందో చూడండి. R2/3 అంటే ఓకే, R2/3 చేస్తున్నా. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 3 6 టైమ్స్ కదా క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుందమ్మా 6 కదా, 6 రాసుకుందాం. 9/3 కదా, 9/3 అంటే 3. 63/3 అంటే 21, అదే రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ బై 8 చేస్తున్నాం. ఎక్కడ 8 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా 8 క్యాన్సిల్ అవుతుంది. దట్ మ్యాట్రిక్స్ బికమ్ 5 2 1 12 0 6 3 21 0 1 3 11. ఓకే, నెక్స్ట్ R2 ఇంప్లైస్ R2/3 చేస్తున్నాం మళ్ళీ. ఓకే, ఒకసారి చూడండి అమ్మ, ఇక్కడ R2 ఇంప్లైస్ R2/3 చేసామనుకోండి, అదేమైపోతుంది, దట్ ఇంప్లైస్ ఇక్కడ బై 3 చేసామనుకోండి 2, బై 3 చేస్తే 1, బై 3 చేస్తే 7. ఓకేనా, ఫస్ట్ మనం ఈ వాల్యూస్ అనేవి ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అని చెప్పి చూస్తాము. అందుకోసం ఫస్ట్ రెడ్యూస్ చేయడం కోసం బైల్ చేస్తున్నాము. ఓకేనా, దట్ ఇంప్లైస్ 5 2 1 12 0 2 1 7 0 1 3 11. ఓకే, నెక్స్ట్ R1 ఇంప్లైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి R1 మైనస్ R2 చేసామనుకోండి, ఇక్కడ 0 అయిపోతుంది మనకి, ఇక్కడ 0 అయిపోతుంది. ఓకేనా, అందుకోసం R1 మైనస్ R2 రో ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. ఓకే, దట్ ఇంప్లైస్ 5 మైనస్ 0 అంటే 5, 2 మైనస్ 2 అంటే 0, 1 మైనస్ 1 అంటే 0, 12 మైనస్ 7 అంటే 5. ఓకే, నెక్స్ట్ R3 ఇంప్లైస్ 2R3 మైనస్ R2 చేస్తున్నామమ్మా. 2R3 మైనస్ R2 అంటే ఏమవుతుంది, 2 ఇంటూ 0 అంటే 0, 0 మైనస్ 0 అంటే 0. ఓకే, 2 ఇంటూ 1 అంటే 2, 2 మైనస్ 2 అంటే 0. ఓకే, నెక్స్ట్ 3 ఇంటూ 2 అంటే 6, 6 మైనస్ 1 అంటే 5. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 15. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీన్ని రెడ్యూస్ చేయడానికి చూస్తున్నాం అమ్మ. ఓకే, R1 ఇంప్లైస్ R1/5 అంటే ఇక్కడ 1, ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ R3 ఇంప్లైస్ R3/5 చేస్తున్నాం. R3/5 అంటే 1 3. ఓకే, ఇలా వచ్చిందమ్మా. ఇప్పుడు మనకి యూనిట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ కదా కావాల్సింది. యూనిట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ 0 అయిపోతే సరిపోతుంది, ఇక్కడ 1 రావాలి మనకి. ఓకేనా, అందుకోసం ఏ ఆపరేషన్ చేద్దామంటే, ఇది R2 మైనస్ R3 చేసామనుకోండి. ఓకేనా, R2 మైనస్ R3 చేస్తే మనకి ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఓకేనా, ఆపరేషన్ చేద్దాం. R2 ఇంప్లైస్ R2 మైనస్ R3 ఈక్వల్స్ టు 1 0 0 1 0 2 0 4 0 0 1 3. ఓకే, నౌ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే, మళ్ళీ నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ 2 4 ఉంది, 2తో డివైడ్ చేయొచ్చు కదా, అందుకోసమని 2తో డివైడ్ చేస్తున్నాయి. ఇక్కడ మనము 1 రప్పించాలి, అందుకోసం ఏం చేస్తున్నానంటే 2తో డివైడ్ చేస్తున్నా. 2తో డివైడ్ చేసిన 1 వస్తుంది కదా, 1 0 0 0 1 0 0 0 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2తో డివైడ్ చేస్తే ఎంత ఉంటుందమ్మా, 2 కదా, 2 3 1 2 3 బై గాస్ జార్డాన్ మెథడ్ లో ఇక్కడ ఆల్ఫా బీటా గామా అనుకున్నాము. ఆ వాల్యూస్ ఏమనుకున్నామమ్మా, x y z కదా, x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు 2, z ఈక్వల్స్ టు 3. ఓకే, అర్థమైందా, రో ఆపరేషన్స్ అప్లై చేస్తున్నాము. ఓకేనా, అప్లై చేసి మనకి ఇక్కడ ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఇక్కడ ఆల్ఫా బీటా గామా వాల్యూస్ తెచ్చుకుంటాము. ఆ వాల్యూస్ని ఏమని చెప్తామమ్మా, x y z వాల్యూ. ఓకే, therefore by Gauss Jordan method the solution is x equals to 1, y equals to 2, z equals to 3. Next second question, 2x plus y plus z equals to 10, 3x plus 2y plus 3z equals to 18, x plus 4y plus 9z equals to 16. Solution, augmented matrix AB equals to 2 1 1 10, 3 2 3 18,
1 4 9 16 R2 implies 2R2 minus 3R1 చేస్తున్నాం రో ఆపరేషన్ R3 implies 2R3 minus R1 చేస్తున్నాం ఓకే మనకి ఇక్కడ జీరోస్ అవ్వాలి కదా అందుకోసమని 2R2 అంటే 3 into 2 అంటే ఎంత అవుతుందమ్మా 6 ఇక్కడ చూడండి 3R1 కూడా చేస్తున్నాం కదా ఇక్కడ 2 into 3 అంటే 6 ఇక్కడ R2 కదా మనం అప్లై చేసేది ఆపరేషన్ అనేది 6 minus 6 అంటే ఏమవుతుందమ్మా 0 ఓకే నెక్స్ట్ చూడండి 2R2 అన్నారు 4 minus 3 4 minus 3 అంటే 1 కదా 1 ఇక్కడ రాసుకున్నాం ఓకే నెక్స్ట్ ఇక్కడ 6 minus 3 6 minus 3 అంటే 3 నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఇది కూడా మనం చేసామనుకోండి 2 into 18 minus 3 into 2 into 18 minus 10 చేసామనుకోండి ఎంత వస్తుందంటే మనకి 6 ఓకే నెక్స్ట్ R3 implies 2R3 minus R1 2R3 minus R1 2R3 2 తో మల్టిప్లై చేయండి అమ్మ R3 ని 2 into 1 అంటే 2 2 minus 2 అంటే 0 ఓకే మైనస్ R1 చేస్తున్నాం 2 into 4 అంటే 8 8 minus 1 అంటే 7 ఓకే 9 into 2 18 minus 1 అంటే 17 నెక్స్ట్ 16 into 2 minus 10 అంటే 22 ఓకే దట్ ఇంప్లైస్ నెక్స్ట్ మళ్ళీ ఆ రో ఆపరేషన్స్ చేస్తున్నాం ఎందుకు యూనిట్ డయాగ్నల్ ఫార్మేట్ లోకి తెచ్చుకోవాలి కదా మనము అందుకోసమని ఇక్కడ చూడండి అమ్మ మనకి 1 ఉంది ఇక్కడ మనకి 7 ఉంది ఇలా ఉంది ఓకే ఇప్పుడు ఏం చేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఉంది ఓకే ఇప్పుడు దీంతో R1 ని R2 తో మైనస్ చేసామనుకోండి ఇక్కడ 0 అయిపోతుంది కదా ఓకేనా R1 ఇంప్లైస్ R1 మైనస్ R2 ఓకే R1 మైనస్ R2 అంటే 2 మైనస్ 0 అంటే 2 1 minus 1 అంటే 0 1 minus 3 అంటే -2 10 minus 6 అంటే 4 ఓకే నెక్స్ట్ R3 కూడా రో ఆపరేషన్ R3 కూడా అప్లై చేస్తున్నాము R3 minus 7R2 R3 minus 7R2 అంటే ఏమవుతుందమ్మా 7 minus 7 0 ఇక్కడ -4 ఇక్కడ కూడా మనం R3 minus 7R2 చేసామనుకోండి ఓకే ఎంత వస్తుందంటే మనకి -20 ఇది మొత్తం మీరు క్యాలిక్యులేటర్లో చేసుకోవచ్చు అమ్మ ఓకే సింప్లిఫికేషన్ అంతా నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ కాలంలో 2 2 -4 ఉంది 2 -2 4 ఉన్నాయి ఓకే 2 -2 4 ఉంది కాబట్టి బై 2 చేస్తే సరిపోతుంది కదా ఓకేనా నెక్స్ట్ థర్డ్ దానిలో కూడా చూడండి -4 -20 ఉంది అంటే -4 తో డివైడ్ చేస్తే సరిపోతుందిగా అందుకోసమే రో ఆపరేషన్స్ ఏం అప్లై చేస్తున్నామంటే R1/2 R3 ఇంప్లైస్ R3 by -4 దట్ ఇంప్లైస్ 1 0 ఇక్కడ ఏమవుతుందమ్మా బై 2 చేస్తే 1 0 -1 2 ఓకే నెక్స్ట్ ఇక్కడ 1 3 6 అది కామన్ గా రాసుకుంటాము 0 -4 తో డివైడ్ చేస్తే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది 4 లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది 1 -20 by -4 అంటే ఎంతమ్మా 5 ఓకే నెక్స్ట్ R1 implies R1 plus R3 ఒకసారి చూడండి అమ్మ ఇక్కడ మనకి ఈ R1 plus R3 చేసామనుకోండి ఇక్కడ చూడండి ఇది మొత్తం 0 అయిపోతుంది కదా ఇది 0 అయిపోతుంది మనకి అందుకోసం R1 plus R3 అని చెప్పి చేస్తున్నాం అమ్మ 1 0 0 7 0 1 0 -9 ఇక్కడ R2 కూడా ఒక ఆపరేషన్ అప్లై చేసాం R2 కి ఏం ఆపరేషన్ అప్లై చేసామంటే R2 - 3R3 ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఈ ఫార్మేట్ లోకి రావాలంటే ఏ రో ఆపరేషన్స్ చేస్తే అవుతుందా అని చెప్పి చెక్ చేసుకుంటాము R2 - 3R3 చేస్తున్నాము R2 - 3R3 చేస్తే 0 1 0 -9 0 0 1 5 therefore by Gauss Jordan method the solution is x equals to 7 y equals to -9 z equals to 5 iteration methods Jacobi method consider the system of equations a11 x1 plus a12 x2 plus a13 x3 equals to b1 a21 x1 plus a22 x2 plus a23 x3 equals to b2 a31 x1 plus a32 x2 plus a33 x3 equals to b3 consider the system of equations అంటున్నాము consider చేసుకుంటాము ఈ 3 equations ని this is system 1 అని చెప్పి అనుకుంటున్నాం okay provided all the diagonal elements are not equals to 0 okay not equals 0 అవుతాయంట diagonal elements అనేవి okay next from 1 we can written as x1 equals to 1 by a11 into b1 minus a12 x2 minus a13 x3 x2 equals to 1 by a22 into b2 minus a21 x1 plus minus
a23 x3 equals to 1 by a33 into b3 minus a31 x1 minus a32 x2. ఓకే, గాస్ సైడల్ మెథడ్ లో ఆల్రెడీ నేను చెప్పాను, ఇటరేషన్ మెథడ్స్ అంటామమ్మా. జాకోబీ మెథడ్ ని గాస్ సైడల్ మెథడ్ ని. ఓకే, దీనిలో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే x1 మాత్రమే ఇట్టించి రిమైనింగ్ అన్ని అటువైపు తీసుకెళ్ళిపోతున్నాం. అప్పుడు మనకి 1 by a11 ఇంటూ అని ఇలా వస్తుంది అనమాట. x2 నుంచి రిమైనింగ్ అన్ని అటువైపు తీసుకెళ్తున్నాం, అప్పుడు కూడా అంతే. ఓకే, నెక్స్ట్ x3 ఈక్వల్స్ టు అని చెప్పి మొత్తం రాసుకుంటున్నాం. దీన్ని 2 అనుకుంటున్నాం అమ్మా, 2. Okay, next let x1 power 0 comma x2 power 0 comma x3 power 0 denote the initial estimates for the values of the unknowns x1 comma x2 comma x3. Substituting these values in the right side of 2, we get first iterative values of x1 comma x2 comma x3 as follows. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, x1 పవర్ 1 ఈక్వల్స్ టు 1 by a11 ఇంటూ b1 మైనస్ a12 x2 పవర్ 0 మైనస్ a13 x3 పవర్ 0. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే RHS సైడ్ x1 పవర్ 0 x2 పవర్ 0 x3 పవర్ 0 ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాము. ప్రతి ఈక్వేషన్ లో అంతే. మనం గాస్ సైడల్ మెథడ్ లో ఫస్ట్ ఇక్కడ x టు ది పవర్ 0 సబ్స్టిట్యూషన్ చేసి x1 పవర్ 1 వస్తే ఇక్కడ x1 పవర్ 1 రీప్లేస్ చేసాం. ఇక్కడ అలా కదమ్మా, ఏం చేస్తామంటే x టు ది పవర్, ఇక్కడ మనకి x1 పవర్ 0 x2 పవర్ 0 x3 పవర్ 0ని మనం అన్నిటి అంటే 3 ఈక్వేషన్స్ కి రైట్ సైడ్ అదే రీప్లేస్ చేస్తాము. ఓకే, x1 పవర్ 1 ఈక్వల్స్ టు 1 by a11 ఇంటూ b1 మైనస్ a12 x2 పవర్ 0 మైనస్ a13 x3 పవర్ 0. x2 power 1 equals to 1 by a22 into b2 minus a21 x1 power 0 minus a23 x3 power 0. x3 power 1 equals to 1 by a33 into b3 minus a31 x1 power 0 minus a32 x2 power 0. This is third అనుకుంటున్నాం, third system అనుకుంటున్నాం. ఓకే, వాల్యూస్ వస్తాయి. సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఆఫ్ x1 పవర్ 1 x1 x2 పవర్ 1 x3 పవర్ 1 ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ 2. రైట్ సైడ్ ఆఫ్ 2 లో మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాం. ఏం వాల్యూస్ అమ్మా, x1 పవర్ 1 x2 పవర్ 1 x3 పవర్ 1. ఓకే, ఇవి రీప్లేస్ చేస్తున్నాము. x1 పవర్ 2 ఈక్వల్స్ టు 1 by a11 into b1 minus a12 x2 power 1 minus a13 x3 power 1. x2 power 2 equals to 1 by a22 into b2 minus a21 x1 power 1 minus a23 x3 power 1. x3 power 2 equals to 1 by a33 into b3 minus a31 x1 power 1 minus a32 x2 power 1. This is system 4 అని చెప్పి అనుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ continuing this process, if x1 power n, x2 power n, x3 power n denote the nth derivative, then x1 power n plus 1 equals to 1 by a11 into b1 minus a12 into x2 power n minus a13 x3 power n, x2 power n plus 1 equals to 1 by a22 into b2 minus a21 x1 power n minus a23 x3 power n, x3 power n plus 1 equals to 1 by a33 into b3 minus a31 x1 whole to the power n minus a32 x power n x2 power n. This process is continued up to two values are equal to desired degree of accuracy. ఓకే, చూడండి అమ్మ ఒకసారి, డిజైర్డ్ డిగ్రీ ఆఫ్ యాక్యురసీ వచ్చేంత వరకు, అంటే ఎక్కడైతే 2 వాల్యూస్ అనేవి ఈక్వల్ గా వస్తాయో క్లోజర్ గా వస్తాయో అక్కడ వరకు ఇటరేషన్స్ అనేవి చేస్తాం. Note, the initial estimates for the values of x1 comma x2 comma x3 are taken as x1 power 0 equals to 0, x2 power 0 equals to 0, x3 power 0 equals to 0 అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా, ద ఇనిషియల్ ఎస్టిమేట్స్ ఎలా తీసుకుంటున్నాము, 0 0 0 అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ first question, solve by Jacobi method. 5x plus 2y plus z equals to 12, x plus 4y plus 2z equals to 15, x plus 2y plus 5z equals to 20.
సొల్యూషన్ గివెన్ సిస్టమ్ తీసుకుంటున్నామమ్మా దీని సిస్టమ్ 1 అని చెప్పి అనుకుంటున్నాము ఓకే 5x plus 2y plus z equals to 12 x plus 4y plus 2z equals to 15 x plus 2y plus 5z equals to 20 given equation 1 can be written as x equals to ఎలా రాసుకోవచ్చమ్మా 1 by 5 into 12 minus 2y minus z అని చెప్పి రాసుకోవచ్చు కదా అదే రాసుకున్నాం y equals to 1 by 4 into 15 minus x minus 2z z equals to 1 by 5 into 20 minus x minus 2y put x equals to 0 y equals to 0 z equals to 0 in right side of 2 then we get the first iterative values x power 1 equals to జీరోలు రీప్లేస్ చేయమంటున్నారు ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో జెడ్ ప్లేస్లో ఇక్కడ జీరో రీప్లేస్ చేయండి అప్పుడు ఏముంటుంది 1/5 into 12 అదే కదా ఉంటుంది సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2.4 దట్ ఇంప్లైస్ 15/4 కదమ్మా నెక్స్ట్ y పవర్ 1లో ఉండేది 15/4 అంటే ఎంత వస్తుందంటే మనకి 3.74 నెక్స్ట్ z పవర్ 1 ఈక్వల్స్ టు 20/5 దట్ ఈక్వల్స్ టు 4 ఓకే ఫస్ట్ మన ఎలా వచ్చినాయో చూడండి అమ్మ ఫస్ట్ ఇటరేషన్ ఓకే x power 1 equals to 2.4 y power 1 equals to 3.75 z power 1 equals to 4 okay next now substitute x power 1 y power 1 z power 1 values in right side of 2 we get x power 2 equals to 1/5 into 12 minus 2y power 1 minus z power 1 y power 1 z power 1 x power 1 రీప్లేస్ చేయాలి కదా ఇప్పుడు ఆ ప్లేస్ లో y power 1 z power 1 రీప్లేస్ చేస్తాం ఓకే x power 2 equals to 1/5 into 12 minus 2 into 3.75 minus 4 that equals to 1/5 into ఇది సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ 0.5 that equals to 0.1 y power 2 equals to 1/4 into 15 minus x power 1 minus 2z power 1 that equals to 1/4 into 15 minus x power 1 అంటే వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి 2.4 minus 2 into z power 1 అంటే వాల్యూ ఎంతమ్మా 4 కదా రీప్లేస్ చేసుకున్నాం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ that equals to 1.15 నెక్స్ట్ z power 2 equals to 1/5 into 20 minus x power 1 minus 2y power 1 that equals to 1/5 into 20 minus 2.4 minus 2 into 3.75 that equals to ఇది మొత్తం సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే మనకి 2.02 okay next now substitute x power 2 y power 2 z power 2 values in right side of 2 we get x power 3 equals to 1/5 into 12 minus 2y power 2 minus z power 2 that equals to 1/5 into 12 minus 2 into y power 2 అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి 1.15 minus z power 2 అంటే వాల్యూ ఎంత వచ్చింది 2.02 అదే రీప్లేస్ చేసుకున్నాం దాన్ని సింప్లిఫై చేస్తే that equals to 1.536 y power 3 equals to 1/4 into 15 minus x power 2 minus z2 into z power 2 that equals to 1/4 into 15 minus x power 2 అంటే 0.1 minus 2 into z power 2 అంటే 2.02 that equals to ఇది మొత్తం సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 2.715 z power 3 equals to 1/5 into 20 minus x power 2 minus 2y power 2 ఓకే మనకి ఇక్కడ చూస్తుంటే మనకి వాల్యూస్ అనేవి x పవర్ z పవర్ 3 వాల్యూ మనకి చూడండి అమ్మ ఒకసారి z పవర్ 3 3.52 వచ్చింది మనకి ఇక్కడ వాల్యూ 2.02 వచ్చింది అందుకోసం క్లోజర్ గా లేదు అందుకోసం ఇటరేషన్స్ ఇంకా చేస్తానే ఉంటున్నాం అన్నమాట ఓకే 1/5 into 20 minus 0.1 minus 2 into 1.5 that equals to 3.52 now substitute x power 3 comma y power 3 comma z power 3 in right side of 2 we get x power 4 equals to 1/5 into 12 minus 2y power 3 minus z power 3 that equals to 1/5 into 12 minus
2 into 2.715 minus 3.52 that equals to 0.61. Y power 4 equals to 1 by 4 into 15 minus x power 3 minus 2z power 3 that equals to 1 by 4 into 15 minus 1.536 minus 2 into 3.52 that equals to 1.606. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 1.606. ఓకే, నెక్స్ట్ z power 4 equals to 1 by 5 into 20 మైనస్ ఇక్కడ మనకి వాల్యూ ఏముందో చూడండి అమ్మ, ఇక్కడ 20 మైనస్ ఎక్స్ క్యూబ్ అమ్మ, ఇది మైనస్ 2y పవర్ 3 దట్ ఈక్వల్స్ టు 1 by 5 ఇంటూ 20 మైనస్ 1.536 మైనస్ 2 ఇంటూ 2.715 దట్ ఈక్వల్స్ టు 2.6068. Now substitute x power 4, y power 4, z power 4 in right side of 2. We get x power 5 equals to 1 by 5 into 12 minus 2y power 4 minus z power 4 that equals to 1 by 5 into 12 minus 2 into 1.606 minus 2.6068 that equals to simplify చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఆన్సర్ 1.23624. y power 5 equals to 1 by 4 into 15 minus x power 4 minus 2z power 4 that equals to 1 by 4 into 15 minus 0.61 minus 2 into 2.6068 that equals to 2.2941. z power 5 equals to 1 by 5 into 20 minus x power 4 minus 2 into y power 4 that equals to 1 by 5 into 20 minus 0.61 minus 2 into 1.606 that equals to 3.2356. Next, now substitute x power 5 comma y power 5 comma z power 5 in RHS of 2. We get x power 6 equals to 1 by 5 into 12 minus 2 into y power 5 minus z power 5 that equals to 1 by 5 into 12 minus 2 into 2.2941 minus 3.2356 that equals to simplify చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.83524. y power 6 equals to 1 by 4 into 15 minus x power 5 minus 2z power 5 that equals to 1 by 4 into 15 minus 1.23624 minus 2 into 3.2356 that equals to 1.82314. z power 6 equals to 1 by 5 into 20 minus x power 5 minus 2y power 5 that equals to 1 by 5 into 20 minus 1.23624 minus 2 into 2.2941 that equals to 2.835112. Next, now substitute x power 6 comma y power 6 comma z power 6 in RHS of 2. We get x power 7 equals to 1 by 5 into 12 minus 2y power 6 minus z power 6 that equals to 1 by 5 into 12 minus 2 into 1.82314 minus 2.835112 that equals to 1.1037216. సింప్లిఫై చేసుకుంటే మనకి వాల్యూ వస్తుందమ్మా. ఓకే, నెక్స్ట్ y పవర్ 7 ఈక్వల్స్ టు 1 by 4 into 15 minus x power 6 minus 2z power 6 that equals to 1 by 4 into 15 minus 0.83524. x power 6 అంటే z power 6 అంటే ఎంత వచ్చిందమ్మా మనకి 2 into 2.883511 that equals to 2.123634. z power 7 equals to 1 by 5 into 20 minus x power 6 minus 2y power 6 that equals to 1 by 5 into 20 minus 0.83524 minus 2 into 1.82314. Next, that equals to 3.103696. Next, now substitute x power 7, y power 7, z power 7 in RHS of 2. Now substitute x power 7, y power 7, z power 7 in RHS of 2. We get x power 8 equals to 1 by 5 into
12 minus 2y power 7 minus z power 7 that equals to 1 by 5 into 12 minus 2 into y power 7 అంటే 2.123634 minus z power 7 అంటే 3.103696 that equals to 0.92892892988072 y power 8 equals to 1 by 4 into 15 minus x power 7 minus 2z power 7 that equals to 1 by 4 into 15 minus 1.1037216 minus 2 into 3.103696 that equals to 1.9222 216. Z power 8 equals to 1 by 5 into 20 minus x power 7 minus 2y power 7. X power 7 అంటే ఏంటమ్మా 1.1037216 minus 2 into y power 7 అంటే 2 into 2.1236341 that equals to 2.192980280. Next. Now substitute x power 8, y power 8, z power 8 in RHS of 3. We get x power 9 equals to 1 by 5 into 12 minus 2y power 8 minus z power 8 that equals to 1 by 5 into 12 minus 2 into 1.923 minus 2.93 that equals to 1.0448. Y power 9 equals to 1 by 4 into 15 minus x power 8 minus 2z power 8 that equals to 1 by 4 into 15 minus x power 8 అంటే 0.92988072 minus 2 into z power 8 అంటే 2 into 2.93 that equals to 2.0525. Z power 9 equals to 1 by 5 into 20 minus x power 8 minus 2y power 8 that equals to 1 by 5 into 20 minus 0.930 minus 2 into 1.93 that equals to ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ 3.042. ఓకే, ఇలాగా మనం ఇక్కడ వరకు చేసామమ్మా. ఈ వాల్యూస్ ఒకసారి ఎయిత్ ఇటరేషన్ చూద్దాం. ఎయిత్ ఇటరేషన్ ఈజ్ క్లోజర్ టు మనకి ఎలా ఉన్నాయంటే క్లోజర్గా ఉన్నాయన్నమాట. ఎయిత్ ఇటరేషన్, నైన్త్ ఇటరేషన్, కాబట్టి ఇక్కడ వరకు మనం ఎండ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చినాయో చూద్దాం. 2.4, 0.1, 1.536, 0.61, 1.236, 0.835, 1.10, 0.93, 1.05. Next y values 3.75, 1.15, 2.715, 1.606, 2.2941, 1.82, 2.12, 1.93, 2.05. Next z equals to 4, 2.02, 3.52, 2.6068, 3.2356, 2.83, 3.10, 2.93, 3.05. Therefore, hence the solution is x equals to 1.05, y equals to 2.05, z equals to 3.05. Next question. Solve 27x plus 6y minus z equals to 85, 6x plus 15y plus 2z equals to 72, x plus y plus 54z equals to 110. Given equations are solution amma. Given equations are 27x plus 6y minus z equals to 85, 6x plus 15y plus 2z equals to 72, x plus y plus 54z equals to 110. This is the system 1 అని చెప్పి అనుకుంటున్నాము. Given system 1 can be written as x equals to 1 by 27 into 85 minus 6y plus z, y equals to 1 by 15 into 72 minus 6x minus 2z, z equals to 1 by 54 into 110 minus x minus y. ఓకేనమ్మా, ఇక్కడ ఎలా రాసుకుంటాం తెలుసు కదా. x ను మాత్రమే ఇచ్చి రిమైనింగ్ అన్ని అటువైపు తీసుకెళ్ళిపోతాం. 85 minus 6y plus z into 1 by 27 అదే రాసుకుంటున్నాం. ఓకే, ప్రతిదీ అంతే. నెక్స్ట్ ఈక్వేషన్ లో y మాత్రమే ఇటువైపు ఉంచి రిమైనింగ్ అన్ని అటువైపు తీసుకెళ్తాం. ఓకే, నెక్స్ట్ పుట్ x equals to 0, y equals to 0, z equals to 0 in RHS of 2, we get x power 1 equals to 1 by 27 into 85 that equals to 3.15. x equals to 0 ఫస్ట్ మనం ఏం రీప్లేస్ చేస్తామంటే x equals to 0, y equals to 0, z equals to 0 కదా, రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే ఇక్కడ 0 ఇక్కడ 0 అయిపోతుంది. ఇంకేం మిగులుతుందమ్మా 85 కదా, అదే రాసుకున్నాం. దట్ ఈక్వల్స్ టు 3.15. నెక్స్ట్ y power 1 equals to 72 by 15 that equals to 4.8. Z power 1 equals to 110 by 54 that equals to 2.04. Now substitute x power 1, y power 1, z power 1 values in RHS of 2. We get x power 2 equals to
1 by 27 into 85 minus 6y power 1 plus z power 1 that equals to 1 by 27 into 85 minus 6y power 1 ante 4.8 plus z power 1 ante 2.04 that equals to 2.16. Next y power 2 equals to 1 by 15 into 72 minus 6x power 1 minus 2z power 1 that equals to 1 by 15 into 72 minus 6 into 3.15 minus 2 into 2.04 that equals to 3.268. మనం దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 3.268. నెక్స్ట్ z పవర్ 2 ఈక్వల్స్ టు 1 by 54 into 110 minus x power 1 minus y power 1 x power 1 ప్లేస్ లో 3.15 y power 1 ప్లేస్ లో 4.8 రీప్లేస్ చేసాము. సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1.89. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ x power 2 y power 2 z power 2 in RHS of 2 we get x power 3 equals to 1 by 27 into 85 minus 6y power 2 plus z power 2 that equals to 1 by 27 into 85 minus ఇక్కడ 6 into 3.268 plus 1.89 that equals to 2.50. Next y power 3 equals to 1 by 15 into 72 minus 6x power 2 minus 2z power 2 1 by 15 into 72 minus 6 into x power 2 ante 2.16 minus 2 into z power 2 ante 1.89 that equals to simplify చేస్తే ఎంత వస్తుందంటే 3.684. z power 3 equals to 1 by 54 into 110 minus x power 2 minus y power 2 1 by 54 into 110 minus 2.16 minus 3.268 that equals to 1.94. Substitute x power 3 comma y power 3 comma z power 3 in RHS of 2. X power 4 equals to 1 by 27 into 85 minus 6y power 3 plus zy power 3 that equals to 1 by 27 into 85 minus 6 into 3.684 plus 1.94 that equals to 2.40. Next y power 4 equals to 1 by 15 into 72 minus 6x power 3 minus 2z power 3 that equals to 1 by 15 into 72 minus 6 into 2.50 x power 3 ante minus 2 into z power 3 ante 1.94 that equals to 3.55. ఇది మొత్తం మనం క్యాలిక్యులేటర్ లో సాల్వ్ చేస్తాము. ఓకే నెక్స్ట్ z power 4 equals to 1 by 54 into 110 minus x power 3 minus y power 3 that equals to 1 by 54 into 110 minus x power 3 into 2.50 minus 3.684 that equals to 1.93. Next values x values 3.15 2.16 2.50 2.40 y values 4.8 3.268 3.684 3.55 z equals to 2.04 1.89 1.94 1.93. ఈ టూ వాల్యూస్ చూస్తుంటే మీకు ఇటరేషన్స్ అనేవి మనకి క్లోజర్ గా ఉన్నాయి వాల్యూస్ అనేవి. అందుకోసం దీన్ని ఏమని చెప్తామంటే ఫోర్త్ ఇటరేషన్ ని సొల్యూషన్ అని చెప్పి చెప్తాం. ఓకే హెన్స్ ద సొల్యూషన్ x ఈక్వల్స్ టు 2.40 y ఈక్వల్స్ టు 3.55 z ఈక్వల్స్ టు 1.93. If you have any doubts, refer these books. Thank you.